జోగి రామిరెడ్డి రాష్ట్ర ప్రైవేట్ పాఠశాలల రాష్ట్ర అధ్యక్షులు. ముఖ్యంగా ఈరోజు రాయలసీమ ప్రజలు, రాయలసీమలో ఉన్నటువంటి మేధావులంతా కూడా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, రాజకీయ పార్టీలు రాయలసీమ యొక్క ప్రజలను ఓట్లు సీట్లతో చూస్తున్నారే తప్ప రాయలసీమ యొక్క ప్రయోజనాలు కాపాడేటువంటి పరిస్థితి లేదనేటువంటిది ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత పరిపాలించినటువంటి పాలకుల యొక్క పరిస్థితులు అర్థమవుతూ ఉన్నాయి. ముఖ్యంగా మొట్టమొదటిగా రాష్ట్రం విభజన జరిగిన తర్వాత 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసి, నేను ఆ రోజు తప్పు చేశాను, ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ను మాత్రమే డెవలప్ చేసి మిగతా రాష్ట్రాలను మర్చిపోవడం వల్ల ఈరోజు అభివృద్ధి చెందలేదు, మరి రాబోయేటువంటి కాలంలో ఖచ్చితంగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తా అని ప్రామిస్ చేసినటువంటి పరిస్థితుల్లో, అంతేకాకుండా అసెంబ్లీలో జిల్లా వారీగా అభివృద్ధి ఏం చేయాలనేటువంటి దాన్ని కూడా కరపత్రం విడుదల చేయడం జరిగింది. మరి ఆయన 2014 నుంచి 19 వరకు వాటిని అన్నింటిని కూడా అటకెక్కించి పోలవరం, అమరావతి అనేటువంటి జపంతో కంప్లీట్గా రాయలసీమను మర్చిపోయినటువంటి పరిస్థితి. ఏమిటంటే రాయలసీమలో మాకు సీట్లు రాలేదు అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు ఆ రాయలసీమను వదిలేసినటువంటి పరిస్థితి. తర్వాత మరి యొక్క అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పాలక 2019లో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి రావడము, ఆయన కూడా రాయలసీమ వాసి అయి ఉండడము, రాయలసీమకు ఎన్నో ప్రామిసులు చేయడం అంతా జరిగింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో 2019 నుంచి 2024 వరకు ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా రాయలసీమ అభివృద్ధికి రాయలసీమ వాసి అయి ఉండి అన్ని సమస్యలు కూడా ఆయన క్లియర్గా తెలిసినా కూడా ఎక్కడ కూడా ఎటువంటి అభివృద్ధికి నోచుకునేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. దీనికి కారణం ఏమిటంటే, వీళ్ళు ఎంతసేపు ఉన్నా ఓట్లు సీట్లు చూడడము, తర్వాత వాళ్ళ యొక్క ప్రయోజనాలకు మాత్రమే వీళ్ళు ఉపయోగపడుతూ వస్తున్నారు తప్ప రాయలసీమ ప్రాంతానికి ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఎప్పుడో 2004లో అప్పుడు ముఖ్యమంత్రి అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు జమ్మలమూడు దగ్గర బర్మని స్టీల్స్ అని ఒక ప్రైవేట్ ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితుల్లో దాన్ని అట్లే నిలిచిపోవడము, తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక శంకుస్థాపన చేయడము, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2 సార్లు శంకుస్థాపన చేయడము. ఈ శంకుస్థాపన చూస్తే ప్రజలను మభ్యపెట్టడానికి, ప్రజలను రాజకీయంగా వాడుకోవడానికి వీళ్ళు ఆడే నాటకమా అనేటువంటిది దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది. మొన్న కూడా ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఖచ్చితంగా మేము కడప జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ కడతాము అనేటువంటిది ప్రామిస్ చేసి మళ్ళీ చేస్తున్నారు. ఇది మా దురదృష్టమో అదృష్టమో మాకు తెలియడం లేదు. మాటలతో మమ్మల్ని సంతృప్తి పరుస్తున్నారా? మాటలు చెప్పి